కొత్త ప్రోడక్టు తీసుకొచ్చేసి ఇది కొనుక్కోండి అంటే ఎవడు కొంటాడు? దాని ఇదేంటి, దాని ప్రయోజనం ఏంటి, అది మన జీవితాల్లో ఎట్లాంటి పార్టు అన్నటువంటిది మనకి అలవాటు చేసిన తర్వాత మనకు అమ్మాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మా చిన్నప్పుడు ఈ సేమియా ఉంది కదా, బాంబినో వాడు సేమియాలు తెచ్చాడు. అప్పటిదాకా దోశ, ఇడ్లీ, ఉప్మా ఇట్లాంటివి తెలుసు తప్పించి పూరీలు, చపాతీలు. ఈ సేమియా అనేది కొత్తగా వింటున్నాం, అసలు అంతకుముందు లేనే లేదు. అది సేమియా అనే కాన్సెప్ట్ మొట్టమొదటి తెచ్చింది బాంబినో వాడు. వాడు ఏం చేశాడు, అందరికీ ఫ్రీగా ప్యాకెట్లు ఇచ్చేవాడు. ఏదన్నా ప్రతి చిల్లర కొట్లో కూడా 100 రూపాయల సరుకులు కొంటే బాంబినో సేమియా ప్యాకెట్ ఒకటి ఫ్రీ. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలో వాళ్ళకి ఎట్ట తెలుసుద్ది? ఒక తెలుగులో చక్కగా రాసి ఇవ్వడంతో పాటుగా ఏరియాకి మనుషులు పంపించి సేమియాతో ఏమేం చేయొచ్చు, ఉప్మా చేయొచ్చు, పులిహార చేయొచ్చు, అట్లాగే పాయసం చేయొచ్చు, వాడు చేసి చూపించి అందరి చేత తినిపించేవాడు. స్కూళ్ళు అట్లాగే మహిళలకు సంబంధించిన కిట్టి పార్టీలు వీటన్నిటిలో కూడా. అది అలవాటు అయ్యాక ఇవాళ సేమియా మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. ఆ సేమియాల తర్వాత వచ్చిన నూడిల్స్ అయితే ఇక ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నటువంటి పరిస్థితి. అది పక్కన పెడితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సెల్ ఫోన్ ఏంటి ఉపయోగం ఎవరికి తెలియదు. దాని ఉపయోగం ఏంటో మనకు 500 రూపాయల ఫోన్ ఇచ్చి అలవాటు చేశాక బిగినైంది. ఆ తర్వాత ఇవాళ ఫోన్ లేకపోతే గుండెకాయ తీసుకేసి పక్కన పెట్టమంటే పెడతారు, కానీ ఇది లేదు, సెల్ ఫోన్లో ఉండలేదు. ఇప్పుడు చాట్ జీపీటీకి సంబంధించి అదే కీలకమైనటువంటి అడుగు. 399 రూపాయలకి చాట్ జీపీటీ సేవల్ని భారతదేశంలోకి అందుబాటులోకి తెస్తున్నారు. ఒకప్పుడు కనుక 999 రూపాయలకి ఏడాది పొడుగునా అని చెప్పి జియో వాడు అలవాటు చేశాడు. ఇప్పుడు అట్లా చాట్ జీపీటీ సేవల్ని భారతదేశంలో 399 రూపాయలకే తీసుకురావడం ద్వారా అందరికీ అలవాటు చేస్తారు. ఆ తర్వాతన పెంచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు కనుక 5,000 చేసినట్టుగా.